డుమ్మా డాక్టర్లకు చెక్కు 1869 ఆసుపత్రిలో బయోమెట్రిక్ హాజరు టీవీవీపీ ఆయుష్ ఆసుపత్రిలో అమలు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా టీజీటీఎస్ సహకారంతో యాబ్నాకు నిర్ణయం. మొత్తంగా మనం మొన్న చదువుకున్నాం డాక్టర్లు అందులో పనిచేసేటువంటి నర్సులు కావచ్చు ఇంకా యంత్రాంగం కావచ్చు దాంట్లో ఉండేటువంటి మొత్తంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పనులు చేసేటువంటి వాళ్ళు కూడా టైంకి పోతలేరు, టైంకి వస్తలేరు, వాళ్ళ మీద సూపర్వైజింగ్ లేదు. దానివల్ల ఒక డాక్టర్ 2-3 డాక్టర్లు ఉంటే ఒక డాక్టరు ఒక 2 రోజులు వస్తాడు, ఇంకో డాక్టర్ 2 రోజులు వస్తాడు, ఇంకో డాక్టర్ 2 రోజులు వస్తాడు. ఇట్లా వాళ్ళ అడ్జస్ట్ విధానం నడిచింది. నేను ఇవాళ రాను, నువ్వు రేపు రా, నువ్వు రేపు రాకు, నేను ఈ విధంగా నడిచింది. కానీ ఇట్లా మరి ఏమైంది, వాళ్ళకి లాభమే జరిగింది, గవర్నమెంట్కి ఏమి నష్టం జరగలేదు. పేద ప్రజలు నష్టపోతున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్కే పోతారు, డబ్బులు లేని వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్కే పోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన ఆర్థిక స్తోమత పేదలకు లేదు. అట్లాంటప్పుడు అక్కడ డాక్టర్ల కొరత, ఉద్యోగుల కొరత వీళ్ళంతా ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది గమనించినటువంటి ప్రభుత్వం డుమ్మా డాక్టర్లకు చెక్ పెడుతుందట. డుమ్మా డాక్టర్లే కాదు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తంబేయన్నట. మన తంబేయాలని మనం జనం టీవీ మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పినాం. తంబేయాలే, వాళ్ళ మీద పర్యవేక్షణ కరువైందని చెప్పేసి చెప్పినాం, సీరియస్గా చెప్పినాం. అయితే ఈ తంబు సిస్టమ్ని తీసుకొస్తుందట. ఫస్ట్ ఏం చేస్తుంది, 1869 ఆసుపత్రుల్లో బయోమెట్రిక్, పొద్దున రాగానే బయోమెట్రిక్ వేయాలి, మళ్ళీ పోయేటప్పుడు బయోమెట్రిక్ వేయాలి. కాబట్టి ఇదివరలాగా వచ్చి ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోయిన డాక్టర్లు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, తర్వాత మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడో వచ్చి సంతకం పెట్టేది, మాన్యువల్గా రిజిస్టర్లో సంతకం పెట్టేది. కానీ ఇప్పుడు అట్లా లేకపోతే పక్కన ఉన్న డాక్టర్లు పెట్టమంటే వాళ్ళు పెట్టేది, ఎవరన్నా పెట్టమంటే పెట్టేది. ఏదో మొత్తం మీద నడిపించారు తూతు మంత్రంగా. ఒక్కరోజు వచ్చి 10 సంతకాలు పెట్టిన డాక్టర్లు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు. ఇక దీంట్లో కూడా స్కామ్ చేసే అవకాశం ఉంది, తంబులు విరాలు చేసి. అయితే పొద్దున రావాలి, వచ్చి తంబేయాలి, మళ్ళీ పోయేటప్పుడు తంబేయాలి. ఇది సిస్టమ్. అంటే ఏ డాక్టర్లకు కాదు, ఆసుపత్రుల్లో ఉండేటువంటి అందరికీ, డాక్టర్లు ఇంకా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, నర్సులు ఎవరైతే ఉన్నారో, ఆ కాంట్రాక్టు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు ఉన్నారో అందరు కూడా టీజీటీఎస్ సహకారంతో ఒక యాప్ క్రియేట్ చేస్తారట. దానివల్ల కొంత ఈ డుమ్మా కొట్టేటువంటి వైద్య అధికారులందరూ కూడా చెక్ పడేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది.